తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ అంశంపై సీఎం రేవంత్ మంత్రులతో సమాలోచనలు జరిపారు. కోర్టులో ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై చర్చించారు. అటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించబోతున్న సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ సర్కార్ హైకోర్టులో కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతోంది. సామాజిక న్యాయం దిశగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి ఈ వ్యవహారంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ తరపున ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ్ దనే హాజరై వాదనలు వినిపించారు. ఈ విచారణకు ముందే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశాలు ఇవ్వడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరులతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా భట్టి విక్రమార్క మంత్రుల బృందం స్వయంగా సుప్రీంకోర్టు విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో ఫోన్లో మాట్లాడారు. ఇవాళ హైకోర్టులో జరగబోతున్న బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని ఆయన కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీసీ రిజర్వేషన్ల ఎజెండాగా స్థానిక సంస్థల్లో ముందుకెళ్లాలని భావిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు హైకోర్టులో జరిగేటువంటి విచారణ చాలా కీలకంగా మారనుంది. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు హైకోర్టు వైపే చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా, ఒకవేళ జరిగితే 42% రిజర్వేషన్ అమలవుతుందా లేదా, ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నది సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి 42%, 64% ఉన్నటువంటి బీసీలకు డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే డెడికేషన్ కమిటీ ఇచ్చిన నివేదికని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో జీవో నెంబర్ 9 విడుదల చేసింది. జీవో నెంబర్ 9 ద్వారా స్థానిక సంస్థ ఎన్నికలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేసింది. ఈ జీవోని సవాల్ చేస్తూ గతంలో రెడ్డి జాగృతి నేతలు గతంలో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించినటువంటి హైకోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి విచారణ ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో విచారణ ఉండగానే గతంలో మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు హైకోర్టులో విచారణ ఉండగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారంటూ కూడా పిటిషన్ని మందలించింది. ఆ యొక్క పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మళ్ళీ హైకోర్టులో తేల్చుకోవాలని చెప్పడంతో మళ్ళీ హైకోర్టులో ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్తూ ఏ విధంగా తీర్పు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా, ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఎన్నికలు సజావుగా కొనసాగుతాయా లేదా ఎన్నికలకు ఏమైనా బ్రేక్ అంతరాయం కలుగుతుందా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ప్రజలు, రాజకీయ నేతలు కావచ్చు, ప్రజలు, గ్రామ ప్రజలు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రెడ్డి జాగృతి రిట్ పిటిషన్లో చాలామంది బీసీ నేతలు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, సిపిఐ కూనం ఎమ్మెల్యే కావచ్చు, చాలామంది నేతలు ఇప్పటికే హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. 1 కాదు 2 కాదు ఏకంగా 40కి పైగా ఇంప్లీట్ పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావడం. రెడ్డి జాగృతి వేసినటువంటి మాధవరెడ్డి వేసినటువంటి పిటిషన్ని వెంటనే కొట్టివేయాలి, బీసీ రిజర్వేషన్ కోసం కేటాయించినటువంటి జీవోని సమర్థిస్తూ చాలామంది బీసీ నేతలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అటు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్తో పాటు మరోవైపు ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా కూనంనేని కావచ్చు, మరోవైపు చింతబండి కావచ్చు, చాలా మంది బీసీ నేతలందరూ కూడా ఇప్పటికే ఈ పిటిషన్లో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. వారి తమ వాదనలు కూడా వినిపిస్తాం, తమ వాదనలు కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా పిటిషనర్ ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి నేతల న్యాయవాదులు చెప్తున్నారు. మరి చూడాలి ఈరోజు కోర్టు ఎలాంటి తీర్పు, ఎందుకంటే చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ ఈరోజు 42, 43 ఐటెం నెంబర్ ఉంది కాబట్టి ఆ ఐటెంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ విచారణ హైకోర్టు ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో మరి కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందని మాత్రం రాజకీయంగా సారా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. జాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.